నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడైనా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందని చూస్తే నాకు కూడా అలా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే నేను కూడా ఎప్పుడైనా అలా చేస్తానేమో అనే భయం వేస్తుంది. ఎవరైనా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటుంటే నాకు కూడా క్యాన్సర్ ఉందేమో అని వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేయటం మొదలుపెడుతున్నాను. ఏదైనా న్యూస్‌లో ప్రమాదం చూస్తే ఆ రోజు మొత్తం అదే ఆలోచనలతో గడిపేస్తున్నాను. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. కడుపులో ఏదో ముడి పట్టినట్టుగా ఉంటోంది. చేతులు చల్లబడిపోతున్నాయి. ఏ పనిపైనా కూడా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నాకెందుకిలా జరుగుతుంది? నాకేదైనా అయిపోతుందా? లేదా నేను పిచ్చివాడిని అయిపోతానా? నిజం చెప్పాలి అంటే ఈ ప్రశ్న నన్ను ఒక్కరు కాదు, నా దగ్గరికి వచ్చిన చాలా మంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఎందుకు ఇలా నెగెటివ్ ఆలోచనలు వస్తాయి? ముఖ్యంగా నేను కూడా అలా చేస్తానేమోననే భయం ఎందుకు వస్తుంది? వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకు నెగెటివ్ విషయాలే ఎక్కువగా కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. మేడం, నేను మంచి విషయాలను తీసుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అదే నెగెటివ్ వీడియోస్ చూస్తే అలాగే చూస్తూ ఉన్నాను, వదలలేకపోతున్నాను అని. దీనికి కారణం ఏంటి అంటే మన మెదడులో ఒక సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు అడవుల్లో జీవించేవారు. అప్పుడు ఏ ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియక మన మెదడు అలర్ట్ మోడ్‌లో ఉండేది. అంటే ఎవరైనా చిన్న శబ్దం అయినా కూడా వెంటనే అలర్ట్ అవ్వటం. ఎవరైనా అటాక్ చేయటానికి వచ్చారా? లేదా ఏదైనా జంతువు అటాక్ చేయటానికి వచ్చిందా అని. ఎవరైతే ఇలా అనుమానించారో వాళ్ళు బ్రతికారు. ఎవరైతే ఎలాంటి అనుమానం లేకుండా ఏం కాదులే అని లైట్ తీసుకున్నారో వాళ్ళు ప్రమాదంలో పడ్డారు. అందుకే మన మెదడు ఇప్పటికీ కూడా ప్రమాదాలను గుర్తించేలా తయారయ్యింది. కాబట్టి ఎక్కువగా నెగెటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా అలా చేస్తానేమో అనే ఆలోచన ఎందుకు వస్తుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మీరు టీవీ చూస్తూ ఉన్నారు. న్యూస్‌లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు అని కనిపించింది. వెంటనే మీ మెదడు నువ్వు కూడా అలా చేస్తావేమో అనే క్వెషన్ వేస్తుంది. చాలామంది ఇక్కడే భయపడిపోతారు. నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అంటే నాకు కూడా ఇలాంటి పని చేయాలి అనే కోరిక ఉందా అని. కానీ అది నిజం కాదు. నిజానికి అది యాంగ్జైటీ మెదడు చేసే ఆట. అంటే మీకు ఆ పని చేయాలని కోరిక లేదు. కానీ ఆ పని జరిగిపోతోందేమో అనే భయం మాత్రం ఉంది. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అంటే నిజంగా ఆ పని చేయాలి అనే కోరిక ఉన్న వ్యక్తి భయపడరు. కానీ ఆ ఆలోచన వచ్చినందుకే యాంగ్జైటీ ఉన్న వ్యక్తి నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అంటే నేను అలాంటి పనేదైనా చేస్తానా? అని చెప్పి వెంటనే భయపడిపోతారు. ఏడుస్తారు. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇది యాంగ్జైటీ మాత్రమే. మీకు ఆ వ్యక్తిత్వం ఉంది అని కాదు. అంటే మీరు ఆ పని చేస్తారు అనే కాదు. ఇప్పుడు యాంగ్జైటీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వాటిలో మీకెలాంటి లక్షణాలైనా కనిపిస్తున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. గుండె దడగా అనిపించడం, చాలా వేగంగా కొట్టుకోవటం, ఊపిరి సరిగా అందకపోవటం, కడుపులో ఏదో ముడిపడినట్టుగా అనిపించటం, చేతులు వణకటం, చెమటలు పట్టటం, ఎప్పుడు ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని అనిపించటం. ఇలాంటి లక్షణాల గురించి నాకేదో జరిగిపోతుంది అని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయటం. లేదా డాక్టర్స్‌ని మళ్ళీ మళ్ళీ కలవటం. రకరకాల టెస్ట్‌లు చేయించుకోవటం. నాకెందుకు ఇలా జరిగిపోతుంది? నేనేదైనా పిచ్చివాడిని అయిపోతానా? అనే ఆలోచనలు రావటం. ఇవన్నీ యాంగ్జైటీ యొక్క సాధారణ లక్షణాలు. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? స్టెప్ 1, ఆలోచనతో పోరాడటం ఆపేసేయండి. అంటే మీకు ఒక ఆలోచన వచ్చింది అంటే దానితో ఫైట్ చేయకండి. వదిలేసేయండి. మనం ఎంత ఎక్కువగా ఒక ఆలోచన గురించి ఆలోచించకూడదు అని అనుకుంటామో, దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి నేను ఇప్పుడు మిమ్మల్ని
తెల్ల ఎలుగుబంటి గురించి ఒక నిమిషం పాటు ఆలోచించకండి అని చెప్పాను అనుకోండి, మీరు వెంటనే తెల్ల ఎలుగుబంటి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే మనం ఎక్కువగా ఏ పని చేయకూడదు అనుకుంటామో అవే ఆలోచనలు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచనలతో పోరాడకండి, ఫైట్ చేయకండి. స్టెప్ 2, ఆలోచన నిజం అని అనుకోవద్దు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మన మెదడులో ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు వచ్చే ఆలోచనలు నిజం అని అనుకోకండి. ఆకాశంలో మేఘాలు వచ్చిపోయినట్టుగానే మనకి ఆలోచనలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఇలా చెప్పుకోండి, జస్ట్ పాసింగ్ క్లౌడ్. స్టెప్ 3, మీ శరీరాన్ని ప్రశాంతపరచండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి. డీప్ బ్రీత్ తీసుకోండి. 5 to 10 మినిట్స్ సన్ రైజ్ని ఎంజాయ్ చేయండి. 30 మినిట్స్ వాక్ చేయండి. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోండి. మీ చుట్టూ ఉన్న 5 వస్తువులను గమనించండి. ఇప్పుడు నేను చాలా సేఫ్గా ఉన్నాను అని మీ మెదడుకి తెలియచేయండి. స్టెప్ 4, ఉదయం లేవగానే ఏం చేయకూడదు. ఉదయం లేవగానే ఫోన్ని దాదాపు గంట సేపు అవాయిడ్ చేయండి. నెగటివ్ న్యూస్ చూడటం, భయపెట్టే వీడియోలు చూడటం, గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉండటం, ఇవన్నీ కొన్ని రోజులు ఆపేసేయండి. ఎందుకు అంటే మన మెదడు ఏదైతే ఎక్కువగా చూస్తుందో అదే నిజం అని నమ్మడం మొదలు పెడుతుంది. అందుకని దాదాపు గంట వరకు మొబైల్ని అవాయిడ్ చేయండి. స్టెప్ 5, ఈ సమస్య వల్ల మీ వర్క్, నిద్ర, కుటుంబ జీవితంపై ప్రభావం చూపిస్తుంటే మాత్రం ఒంటరిగా భరించకండి. సరైన ఆరోగ్య నిపుణుని సంప్రదించండి. ఎందుకంటే సరైన సమయంలో సరైన సహాయం తీసుకోవటం వల్ల యాంగ్జైటీని నియంత్రించవచ్చు. ఈ వీడియో ముగించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి. కానీ మనం ఎప్పుడైతే దానిని నిజం అని నమ్ముతామో అప్పుడు యాంగ్జైటీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఒక సమాధానం చెప్పండి. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే, నిజం కాదు. ఇది మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయటం వల్ల మీ మెదడు కొత్తగా నేర్చుకోవటం మొదలు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతోంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.